ఒకసారి మన చేతిని చూడండి. ఈ చేతికి 5 వేళ్లున్నాయి, 5 కూడా వేరువేరుగా ఉన్నాయి. ఒకే రకంగా ఎందుకు లేవు? ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఉపయోగం ఉంది, ప్రతిదానికి ఒక్కొక్క గొప్పతనము ఉంది. ఇంత వేరుగా ఉన్నా అన్ని కలిసినప్పుడు ఒక పిడికిలిగా మారుతుంది. దీంతో మనల్ని మనం సంరక్షించుకోగలం, ఎదుటివారితో పోరాడగలం కూడా. ఒకవేళ ఈ వేళ్లు సమానంగా ఉంటే అప్పుడు ఒక పిడికిలిగా అస్సలు మారలేదు. అదీకాక వేళ్లు బలహీనమైపోతాయి. ఇదే విధంగా మన ప్రపంచంలో కూడా జరుగుతుంది. మన దేశం, ఈ దేశంలో ఎన్నో రకాల మనుషులు ఒకే చోట కలిసి ఉంటారు. రకరకాల జాతులు, రకరకాల ధర్మాలు, రకరకాల భాషలు. కానీ మనం అందరం ఆలోచిస్తే గనుక ఈ దేశాన్ని మంచి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి, ఇందులో వికాసాన్ని నింపాలి అని దానికోసం ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలా అయితే ఈ 5 వేళ్లు కలిసి పిడికిలిగా మారుతాయో అచ్చం అలాగే మీ భాష ఏదైనా సరే, ఏ ధర్మమైనా సరే, ఏ జాతైనా సరే పర్వాలేదు. ముఖ్యమైనది ఏమిటంటే మీరు మీ కర్మభూమితో, మీ నేలతో కలిసి ఉండటం, కలిసికట్టుగా ఉండండి.